వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాలెగాళ్ల తరహా డిజిటల్ ఫ్యాక్షనిజం హెరిటేజ్ మీద వ్యవస్థీకృతమైనటువంటి కుట్ర జరుగుతోంది అంటున్నారు. చట్టపరమైనటువంటి చర్యలకి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుందిట. రాయలసీమ పాలెగాళ్ల చరిత్రలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఒక చీకటి అధ్యాయం అనేది ఉండేది. ఆనాడు పగవాడిని దెబ్బతీయడానికి ప్రత్యర్థి పొలాల్లోకి చొరబడి రాత్రికి రాత్రే పంటని తగలబెట్టడం, ఏళ్ల తరబడి పెంచిన తోటల్ని నరికేయడం, బావుల్లో విషం కలపడం వంటి కిరాతకమైనటువంటి పద్ధతుల్ని అనుసరించేవారు అంటున్నారు. అండ్ అఫ్కోర్స్ ఇప్పటికి కూడా చాలా చోట్ల ఈ పంట తగలబెట్టడం, నరికేయడం అనేటువంటి విష సంస్కృతి ఇంకా నడుస్తూనే ఉంది. నాడు కత్తులు గొడ్డలతో సాగిన ఆద్వేషం నేడు స్మార్ట్ ఫోన్లు మరియు ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ రూపంలో రూపాంతరం చెందిపోయింది. అప్పటి ఫ్యాక్షనిస్టులు చీకటి పడే వరకు ఆగి పొలాలను తగలబెడితే, మరి ఈనాటి డిజిటల్ ఫ్యాక్షనిస్టులు తెల్లవారుజామున 3 గంటలకి సోషల్ మీడియాలో అబద్ధపు వార్తల్ని వదులుతున్నారు. ఎలాంటి అబద్ధపు వార్తలంటే గుండెపోటుతో మృతి అనేటువంటిది. ఇక ఉదయం 9 గంటలకి స్టాక్ మార్కెట్ మొదలయ్యి సమాజానికి హెరిటేజ్ వంటి పబ్లిక్ లిమిటెడ్ షేర్ విలువను పాతాళానికి తొక్కాలి అనేది ఈ నీచమైనటువంటి వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు, ఇది ఒక వ్యవస్థీకృత ఆర్థిక విధ్వంసం. మహారాష్ట్రకు చెందినటువంటి ఇందపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఎలాంటి యాజమాన్య సంబంధాలు లేవని, అసలు టీటీడీకి హెరిటేజ్ ఎప్పుడు నెయ్యి సరఫరా చేయలేదని ఆధారాలతో సైతం స్పష్టం అవుతున్న కొన్ని మీడియా సంస్థలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాలు, కొంతమంది వాళ్ళ ప్రత్యర్థులు అందరూ కూడా చేస్తున్నటువంటి ప్రచారం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్నారు టీడీపీ. గతంలో ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు పశువుల్ని చంపడం, నీటి వనరులను కలుషితం చేయడం వంటి చర్యలకు పాల్పడేవాళ్ళు ఇప్పుడు కూడా అదే పద్ధతిని డిజిటల్ మాధ్యమంలో అమలు చేస్తున్నారు. వారి హయాంలో జరిగినటువంటి నెయ్యి కల్తీ పాపాలని కప్పిపుచ్చుకోవడం కోసం పత్రికలు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు మొదలుపెట్టినటువంటి విష ప్రచారాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళని చూస్తుంటే జాలేస్తోందిట. మరి వీళ్ళకి తోడుగా న్యూట్రల్ ముసుగేసుకున్నటువంటి కొందరు మేధావులు, విశ్లేషకులు, కమ్యూనిస్ట్ భావజాలం ముసుగులో బతుకుతున్నటువంటి కొంతమంది పేమెంట్ జర్నలిస్టులు మరి ఈ బురదజాడంలో కూడా భాగస్వాములు అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, రాజకీయ నాయకుల మీద, పార్టీల మీద వాగే వాక్ స్వాతంత్ర్యం వేరు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు వేరు. కానీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మీద ఇష్టం వచ్చినట్టు వాగితే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే హెరిటేజ్ సంస్థ వేయబోయే పరువు నష్టం దావా విలువ ముందు వీళ్ళందరూ ఎవరైతే తప్పుడు ఆరోపణలు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళ ఆస్తుల మీద కూడా సరిపోవు. అప్పుడు ఈ రాజకీయ యజమానులు వచ్చి రాజకీయ కుట్రల్లో భాగంగా ఎవరినైతే పెంచి పోషించుకుంటూ వస్తున్నారో వాళ్ళెవరూ కూడా వీళ్ళని కాపాడరు. చూసి చూడనట్టుగా వదిలేక చట్టపరమైనటువంటి చర్యలకు వెళ్తే ఒక్కొక్కడి మెడకు చట్టం ఏ విధంగా చుట్టుకుంటుందో అప్పుడు అర్థం, పరమార్థం అన్నీ కూడా తెలిసొస్తాయి. లక్షలాది మంది పాడి రైతులకి పాడి ద్వారా జీవనోపాధి కల్పిస్తూ వేలాది మంది ఉద్యోగులకు ఆసరాగా ఉన్న ఒక ప్రతిష్టాత్మక సంస్థ మీద అబద్ధాలతో బురద చల్లడం అంటే వేలాది కుటుంబాల పొట్టకొట్టడమే. ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్తో ఆడుకోవడం, తప్పుడు వార్తలతో మార్కెట్ని ప్రభావితం చేయడం ఇది అతి తీవ్రమైనటువంటి నేరం. దీన్నే డిజిటల్ టెర్రరిజం అని కూడా అంటారు. అలా అనడంలో అతిశక్తి కూడా ఏం లేదు. ఆ రోజు ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ ఒక్కరిని బాగు చేయలేదు, కానీ నేటి ఈ డిజిటల్ కుతంత్రాలు కూడా చివరకు అబద్ధపు పునాదులపై కూలిపోక తప్పవు. హెరిటేజ్ సంస్థ ఇప్పటికే చట్టపరమైనటువంటి చర్యలకి సిద్ధమవడం స్వాగతించదగ్గ పరిణామం అంటున్నారు. అబద్ధం ప్రచారం చేసిన నోళ్ళు రేపు కోర్టు బోన్లో నిజం ఒప్పుకోక తప్పదు. లేదు, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవి, మేము ఇలాగే చెప్తాము, ఇలాగే చేస్తామంటే కాంట్ హెల్ప్. ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.